ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయంలో మీకు శుభవందనాలండి. యోబు పుస్తకము 23వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనపడుదును. దేవుని బిడ్డలారా, యోబు దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు. నా జీవితంలో ఏ పరిస్థితులైతే నేను సంధించుచున్నానో దేవునికి తెలియను. నా జీవిత మార్గం, నా పరిస్థితులు దేవునికి తెలియను. నన్ను శుభ్రమైన అత్యున్నతమైన సువర్ణముగా నన్ను మార్చడానికి ఇవన్నీ నా జీవితంలో ఈ పరిస్థితులను దేవుడు అనుమతిస్తున్నాడు అని యోబు దేవుని నామాన్ని స్తుతిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటికి కూడా మన జీవితంలో అనేక ప్రశ్నలను మనం అడుగుతుంటాం. ఎందుకు ఈ శోధనను దేవుడు నాకు అనుమతించాలి? ఎందుకు ఈ పరిస్థితులను దేవుడు నాకు అనుమతించాలి? ఎందుకు నా జీవితంలో ఇటువంటి పరిస్థితులు నేను సంధించాలి? నన్ను దేవుడు చూస్తున్నాడా? నా కన్నీరు దేవునికి తెలుసా? నా శోధనలు దేవునికి తెలుసా? నా ఉపద్రవాలు ఆయనకు తెలుసా అని అనేక సమయాలు దేవునే ప్రశ్నలు అడుగుతుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏమి దేవుడు అనుమతించినా, మన జీవితంలో ఏ పరిస్థితులను దేవుడు అనుమతించినా అది మంచిదికే. మనల్ని మంచి మార్గంలో నడిపి మనల్ని ఉన్నతమైన శ్రేష్టమైన సువర్ణముగా తీర్చిదిద్దడానికే దేవుడు మన జీవితంలో అటువంటి పరిస్థితులను అనుమతిస్తాడు అనేటువంటి విషయాలను మనము మరచిపోకూడదు. మన జీవిత అనుభవాల్ని మనము యోచించినట్లయితే, ఎప్పుడంతా మన జీవితంలో బిట్ట ఫలాల్ని మనం సాధించామో అప్పుడే అధికంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి ఉంటాం. అప్పుడే అధికంగా దేవుని సముఖాన్ని వెతికి ఉంటాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, సోలిపోకండి. మీ జీవితంలో ఏ పరిస్థితులు వచ్చినా అది మంచిదికే. 1 పేతురు 1:7 చెప్తుందో చూడండి. సువర్ణము శోధింపబడతాదంట, అలాగనే మన విశ్వాసం కూడా శోధింపబడతాది అని దేవుని వాగ్దానం చెప్తుంది. రోమియోలకు 8:28 చదివినట్లయితే మన జీవితంలో ఏమి జరిగినా అది మంచిదికే అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక బోధకుడిని బయట రాష్ట్రం నుంచి మా యొక్క ఆరాధనకు మేము పిలిచాం. ఆయన ప్రసంగించడానికి ప్రయాణిస్తూ వస్తున్నాడు. రాత్రంతా ఆయన ప్రయాణించి వచ్చే పరిస్థితుల్లో ఉదయాన్న ఏదో ఒక టీ అంగడిలో బస్సుని నిలుపున్నారు. అందరూ కింద దిగారు, టీ తాగి బస్సుకి ఎక్కారు. ఈయన కూడా టీ తాగిన తర్వాత బస్సుకి ఎక్కాడు. కానీ అకస్మాత్తుగా ఈయన పక్కన సీట్లో ఉండేటువంటి ప్రయాణి ఈయన సీట్లో కూర్చొని నిద్రపోయాడు. ఈయన ఆయన్ని ఎలాగ లేపేదని వదిలేశాడు. ఈయన సీటు విండో సీట్. కానీ ఇంకా 1 గంట సేపు లేకుంటే 1.5 గంట సేపు కదా, తొందర లేదు, ఆయన సీట్లో మనం కూర్చుందామని ఆ ప్రయాణి సీట్లో ఈ పాస్టర్ గారు కూర్చొని ప్రయాణించారు. ఉదయాన బస్సు వస్తూ ఉండేటువంటి పరిస్థితుల్లో డమాని ఒక శబ్దం వినపడిందంట. ఏమి జరిగిందని చూసేటప్పటికి ఈయన సీట్లో కూర్చొని ఉండినటువంటి ఒక ప్రయాణికి తలలో దెబ్బ. కింద పిల్లలు ఎవరో ఆటలాడుతూ రాళ్లు విసిరేశారు. అది ఈ ప్రయాణికి వచ్చి తలలో పడి దెబ్బ తగిలి రక్తం కారేటువంటి పరిస్థితిని నేను చూశాను. దేవుని బిడ్డలారా, ఈయన దేవుని దాసుడు. ఒకవేళ ఆ సీట్లో ఈయన కూర్చొని ఉంటే ఆ రోజు ఉదయం ఆరాధనలో ఆయన ప్రసంగించి ఉండలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డల్ని ఎట్లా దేవుడు కాపాడుతాడు చూడండి. అనేక మంది సాక్ష్యం చెప్పేది నేను విని ఉండాలి. అయ్యో, నేను బయట దేశం వెళ్ళాలి, విమాన ప్రయాణం చేయాలి, కానీ ఎలాగనో నేను విమానాన్ని మిస్ చేశాను, ఎందుకు నాకు ఇలాగ జరగాలి అని అడిగాను. కానీ ఆ విమానం ఏదో ఒక సమస్యకు లోనైనది కాబట్టి నేను మిస్ చేసిందే మంచిది, దేవుడే నన్ను కాపాడాడు అని అనేక మంది సాక్ష్యం చెప్పింది నేను విని ఉండాను. ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాగ్దానాన్ని విని ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఎటువంటి మిట్ట పళ్ళాలను శోధనను దేవుడు అనుమతించిన సోలిపోకండి. అది మంచి మార్గంలో మిమ్మల్ని నడపడానికి, మిమ్మల్ని మంచి యొక్క పరిస్థితుల్లో తీర్చిదిద్దడానికి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మీ మంచి కొరకే ఆ పరిస్థితులను దేవుడు మీకు అనుమతిస్తాడు అనే విషయాన్ని మరిచిపోకండి. ఎందుకంటే మీ జీవితాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఈ దేవుని వాగ్దానం బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసే నా ప్రియమైన దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను.
వీళ్ళను ఆశీర్వదించండి. రక్తపు కోటలో దాచుకోండి. మీ కృపా ప్రసన్నత వీళ్ళపైన దిగవచ్చును గాక. మీ యొక్క మహోన్నతమైన ప్రసన్నతలతో వీళ్ళని నింపండి నాయనా. వీళ్ళ జీవితంలో ఏ పరిస్థితులనైతే వీళ్ళు అనుభవిస్తున్నారో నాయనా, వాటి నుంచి వీళ్ళను కాపాడండి, రక్షించండి. ఎటువంటి శోధన మార్గంలో మీ బిడ్డలు వెళుతూ ఉండినా నా రాజా, మీ బిడ్డలను కాపాడండి నాయన. మీ బిడ్డల్ని ఆశీర్వదించండి. మంచిదే వీళ్ళ జీవితంలో చేయండి. యోబు మీ నామాన్ని మహిమపరిచి హెచ్చించాడే. నా జీవితాన్ని ఎరిగిన దేవుడు ఆయన. కాబట్టి నాకేమి చేసినా నా జీవితంలో ఆయన మంచిదే చేయనని మీ నామాన్ని మహిమపరిచాడే యోబు నాయన. ఈ బిడ్డల్ని ఆశీర్వదించండి నాయన. మీ రక్తపు కోటలో దాచుకోండి. మీ కృపా ప్రసన్నతలో ఈ బిడ్డల్ని నింపి నడపండి నాయన. సహాయం చేయండి, అద్భుతాన్ని చేయండి వీళ్ళ జీవితంలో. మహిమ ఘనత స్తుతి మీకే యేసయ్య నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్.